లో ఇది విలేజ్ గర్ల్ క్యారెక్టర్ ప్రాపర్గా అంటే చాలా కొత్తగా అమ్మాయి చూస్తారు శ్రీకాకుళం స్లాంగ్తో ప్రాపర్ ఒక మాసీగా అట్ సేమ్ టైం కొంచెం క్యూట్గా బాగుంటుంది అమ్మాయి క్యారెక్టర్. సో బేసిక్గా తెలుగు అమ్మాయిలని మోసం చేయడం కష్టమే. అంత కాదన్న నాకు అదే నచ్చింది, ఎందుకంటే ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం ఏంటి తెలుగు అమ్మాయి తెలుగు ఇంకా ఏంటి అదే ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్కి డబ్బింగ్ వాయిస్తో నీకు ఆ మజా రాదు. డబ్బింగ్ వాయిస్ ఆన్ సెట్ కూడా వచ్చేసి ఆ డైలాగ్ టైమింగ్ మిస్ అయిపోతూ ఉంటుంది. ఎంటర్టైన్ కామెడీ సీన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమింగ్. అది నేను ప్రత్యేకంగా మీ ఇద్దరికి చెప్పక్కర్లేదు అనుకో, బట్ చెప్తున్నాను. అమ్మాయి భలే హ్యూమర్ ఉంది, సూపర్ హ్యూమర్ ఉంది అమ్మాయికి ఇందులో. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్, తను ఇంకా ఆ కామికల్ టైమింగ్ దీంట్లో చేయలేదు, ఇప్పుడు ఎవరు చేయలేదు. హ్యూమర్ సూపర్ హ్యూమర్ అమ్మాయి మాలో కూడా. సో లెట్స్ హోప్ ద బెస్ట్. సో ఎందుకంటే నిజంగా మా జాతరని ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన ప్రతి పబ్లిసిటీ కంటెంట్ కావచ్చు, ఇట్ కెన్ బి అ టీజర్, సాంగ్స్ అన్నీ వచ్చేసి అందులోనూ ఒక చిన్న ఏమంటారు రీకాల్ వాల్యూ ఉండేది ఇప్పుడు అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వరకు రిలీజ్ చేసిన కంటెంట్లో 90% వచ్చేసి అన్నీ బాగానే రీచ్ అయినాయి. నౌ గెటింగ్ రెడీ ఫర్ ద రిలీజ్. సాంగ్ ఉంది, ట్రైలర్ ఉంది. కానీ నాకు ఎప్పుడు నేను యాక్చువల్లీ మహా మీకు తెలుసు, బట్ ఐ వాంట్ టు టెల్ అగైన్, మహా ఈస్ వర్కింగ్ విత్ మీ. ఈ సినిమాకి వచ్చేసి ఏడీగా పనిచేస్తున్నాడు మహాదన్ మా దగ్గర. నీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఇది యాక్చువల్లీ బాగున్నాడు కదా, మీరు ఎలా పెంచారో అలాగే ఉన్నాడు. అండ్ మోక్షు కూడా నాకు బాగా క్లోజ్. నాకు ఒకటి అర్థం కాదన్న, మీరు అసలు దేనికి ఎఫెక్ట్ అవ్వరు ఏంటి ఇప్పుడు? అంటే రిజల్ట్కి మీరు అసలు ఎంత డిటాచ్ అయిపోతారు, అసలు డిటాచ్మెంట్ మీకు అంత ఎలా ఉంటుంది? అది నథింగ్ బట్ యువర్ నేచర్. ఎందుకు అయిపోయింది, అది అయిపోయింది దాని గురించి ఎందుకు తలబాధ కొట్టమంట. సింపుల్. నువ్వు గతాన్ని నిమరుచుకొని దాని గురించి ఫీల్ అయ్యి దానివల్ల నీ సిస్టమ్ దెబ్బతింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై, అది ఊరికే వచ్చేది కాదు. నేను బికాస్ నా నేచర్ అన్నది కాబట్టి ఎవరైనా సరే ఆ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇది ఉండదు. చాలామంది కుమిలిపోతుంటారు. ఎందుకు మీరు అన్నిట్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు కదా రావణ, ఎందుకంటే ఈవెన్ ఫుడ్ కూడా ఆకలి తీరే వరకు తినరుగా. ఆకలి తీరే వరకు తిను, ఆకలి వేస్తే తిను, మరి ఇక్కడే అక్కడ దిగు ఇక్కడ దాకా తినకంటున్నా. సో అందుకే మీరు ఇప్పటికీ ఇంకా జస్ట్ అలాగే. ఐ థింక్ పెద్ద ఫుడ్, బేసిక్గా పెద్ద ఫుడ్ కూడా కాదు నేను. మీరు ఒక 10 years నుంచి సేమ్ వెయిట్? మోర్ దెన్ 10 years.